హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు నెయ్యి చేసుకుంటున్నా అండి. నేను చెప్పాను కదా! ఒకసారి ఇంతకు ముందు కూడా చూపిచ్చాను. మనం పెరుగు మీద మీగడ తీస్తే చక్కగా పొడి పొడిగా ఎంత బావుంటుందండి. పాల మీద తీసామనుకుంటే కొంచెం జిగురుగా ఉంటది. మనకు నెయ్యి కూడా మంచిగుండదు. నేను ఇది 15 రోజులు మీగడండి. చూడండి పెరుగు మీద కాబట్టి మంచి గుల్లగా ఉంది మీగడ గూని. అలా పెరుగు తోడు పెట్టుకున్నాక ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని బయట పెట్టుకునేటప్పుడు తీస్తే అట్ట ముక్కలాగా మనకు పేపర్ ఎలా వస్తదో అలా వస్తదనమాట. అలా 15 రోజులకు కరెక్ట్‌గా చేసుకున్నామనుకో మనకు నెయ్యి కూడా టేస్ట్ బావుంటుందండి. చాలా బావుంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టినా గానీ మనకు 15 రోజులకు మించి పెట్టామనుకోండి, ఒక నెల రోజులు అట్లా పెడతారు చాలామంది పెద్ద బాక్స్‌లు పెట్టి స్మెల్లొస్తదండి. ఎంత మంచిగా కడిగినా గానీ వాసనొస్తది. అన్ని రోజులు కాకుండా ఇలా పెట్టుకుంటే చక్కగా మిక్స్ చేసుకుంటే, అది కూడా ఫ్రిడ్జ్‌లోంచి తీసిన వెంటనే మీగడ ఎక్కువ సేపు లేకుండా కూల్ తగ్గక ముందే మిక్సీ పట్టుకుంటే ఒక్క రౌండ్‌కే చక్కగా వస్తదండి చూడండి. నీళ్ళు ఎక్కువ వేయకుండా కొంచెం పోసి మిక్సీ పట్టుకుంటే ఒక్క రౌండ్‌కి ఇలా వచ్చేస్తుందండి. ఇలా 3 ట్రిప్పులు నెయ్యి ఎన్నపూస అవుతదండి. మనకు కావాలి అనుకుంటే ఒక బాక్స్‌లో పెట్టుకొని చపాతీ, జొన్న రొట్టె చేసుకున్నప్పుడు యేసుకొని తింటే బావుంటుంది. అది ఎంతమందికి ఇష్టమో నాకు తెలీదు. మా వాళ్ళకైతే ఇష్టంగా తింటారు. జొన్న రొట్టె మీనైనా, సజ్జ రొట్టె గానీ, చపాతీ మీద వేడి వేడిగా చేసుకుంటే బావుంటుంది. కొద్దిగా అయితే నేను కాసి కొంచెం అయితే పక్కకు పెట్టేసుకుంటా. ఆల్రెడీ ముందు మీగడ ఎన్న గూని కొంచెం పెట్టుకుంటాం గదా! అలా పెట్టేసుకొని అదయిపోయి ఇది ఈరోజు కలిపేసుకొని ఇప్పుడు ఎన్న కొంచెం తీసి పెట్టుకుంటానమాట. ఫ్రెష్ ఎన్న గదా! బావుంటుంది. ఇప్పుడు చూడండి మొత్తం ఒక స్టీల్ గిన్నెలో పెట్టేసి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. లేదు అంటే మనకు మీగడ ఇది అడుగు అంటినట్టయిపోయి స్టీల్ గిన్నె గదా! కొంచెం కాటు వాసనొస్తది నెయ్యి. మనం ఇంత కష్టపడి కూడా వేస్ట్ అయింది. దగ్గరుండి చక్కగా సిమ్‌లో పెట్టుకొని చేసుకుంటే చూడండి ఇది ఇలా ఉంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటే మనకు తెల్లగా ఉంటది. అలా కాకుండా కొంచెం బ్రౌన్ కలర్ ఉండలాగా ఉండాలని కొద్దిసేపు ఉంచుకుందాము. చక్కగటి నెయ్యి అసలు నెయ్యి అయ్యుతూ ఉండేటట్టు మంచి వాసన వస్తది చూడండి. ఇప్పుడు బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఈ మూమెంట్‌లో మనము తమలపాకు గాని, కరివేపాకు గాని ఏసుకుంటే మంచి వాసన వస్తదబ్బా! చాలా బావుంది. దీంట్లోకి వేడి వేడి అన్నము, రోటి పచ్చడి ఏసుకొని తింటే సూపర్ ఉంటుందబ్బా! ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లోనే ఈ విధంగా నెయ్యి తయారు చేసుకోండి.